హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు కొత్త సిరీస్ అయితే మొదలు పెడుతున్నాం. తాగుబోతు సంసారం అనమాట. అంటే తాగుబోతు ఒక ఇంట్లో ఉంటే సంసారం అనేది ఎలా జరుగుతుంది అనేది మీకు చూపించాలని మేము సిరీస్ తీస్తున్నాము. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి. దీంట్లో చూస్తున్న పేర్లు కానీ పాత్రలు కానీ అన్ని సన్నివేశాలు కానీ అన్ని కల్పిత పాత్రలు మాత్రమే అని చెప్పుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కదండి. అయ్యో, ఇంట్లో చూస్తే గుప్పెడు బియ్యం కూడా లేవు. వీడు చూస్తే తాగుబోతు నా కొడుకు బయటికి పోయినాడు, అట్లే పోయినాడు. కనీసము 1 కేజీ బియ్యం అన్నా తీసుకుని రండి అంటే పోయినాడు, అట్లే పోయినాడు. పొద్దున్న లేసేదే పోతాడు, యాటికి పోతాడో ఏం కథను ఏమేం తెలియదు నాకైతే. ఈ నా కొడుకుతో సంసారం చేసినట్లే అయిపోయింది నాకు. ఏం చెయ్యాలప్పా? ఇంకా ఎట్లో మాకు పిల్లలు లేరు, సరిపోయింది. పిల్లలు కానీ ఉండింటే రోజు ఉపవాసమే పెట్టేదాన్ని. ఏం బతుకులో ఏమో. తాగుబోతుల్ని చేసుకునే కన్నా ఎవరు అసలు పెళ్ళి చేసుకోకున్నట్లన్నా ఉండింటే బాగుంటుందా నా బతుకు. మా అమ్మ నాన్న అనేవాళ్ళు కనీసం మంచోడు మంచోడు అని చెప్పి చేసేసి తీరా వచ్చి చూస్తే నా బతుకు ఇది. ఏం చేయమంటారు? ఎవరికి రాకూడదు తండ్రి. ఏం చెయ్యాలో ఏమో ఏమీ అర్థం కాదు నాకైతే. ఏమో మా వాళ్ళు ఏం నమ్మించి చేసేసినారో నాకు ఈ బతుకుని. ఈ నా కొడుకు పోయినోడు అట్లే పోయినాడే, ఇంకా రావట్లేదే. ఏమిది అటు తిరిగి ఎవరితో మాట్లాడుతుంది? ఇది అసలు నాకు అర్థం కావట్లేదే. గిరిజా, ఓ గిరిజా, వచ్చారా? ఏంటండి మీరు పొద్దుననగా పోయినారు? కనీసము చెప్పాను కదండి, బియ్యం కూడా లేవు. 1 కేజీ బియ్యం తీసి ఒక 2 రోజులు 3 రోజులన్నా వండుతాను అని చెప్పేసి. కాయగూరలు కూడా ఏమే కానీ లేవు. అన్నం గంజిలోనే ఉప్పు కారం అంతా వేసుకొని తింటుంటివి. అదే గంజి నీళ్ళే. ఇంకా 2 రోజులు 3 రోజుల వరకు ఏ కరువు ఉండదని చెప్పేసి 1 కేజీ అన్న బియ్యం పట్టుకోరండి అని చెప్పినాను. పోయిన వాళ్ళు అట్లే పోయినారు కానీ ఏమీ లేదు, తేలేదే. తాగి మాత్రం వచ్చినారు. ఎవరు నా కొడుకైనా తాపిస్తున్నాడా చెప్పండి? ఎవడు వాడు తాపిచ్చేవాడు? వానకంటే సంసారం లేదు, పిల్ల చెల్ల ఏముండు వాడికి. అందుకే ఇంతరంగా తాపిచ్చేది చెడగొట్టి చేస్తుంటారు. వాళ్ళకంటే అరువు లేదు, మీకైనా అరువు లేదా? పెళ్ళా ముందు ఇంకా పిల్లలు కూడా కాలేదు నాకు. ఎట్లుండల్లా ఏం కథ అనేది. ఇన్ని సంవత్సరాలు అయ్యిందే, పిల్ల జల్ల లేదని అందరూ మొత్తుకొని వస్తున్నారు. ఇంటి పక్కల ఆడ ఈడ అని ఏమేమో అనుకుంటున్నారు. ఇవన్నీ మాటలు మనకు అవసరమా చెప్పండి మీరే? వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు చేస్తున్నారు అని చెప్పి నాకు చెప్పే రావద్దు నువ్వు. బియ్యమే కదా, సాయంత్రం తెస్తాలే. ఆడ లేదు, ఉండే డబ్బులు కూడా అయిపోయినాయి ఆడ. సర్లే, సాయంత్రం వరకు ఓపిక పెట్టుకో, సాయంత్రం తెస్తాలే. లేదంటే పక్కింటి పంకజమక్క లేదా, పోయి ఊరికే ఇట్లా ఫేస్ పెట్టినావంటే చాలు, కొంచెం అన్నం పెడతారు. ఏమి నాకు కూడా కొంచెం ఆకలి అవుతుంది, ఏమన్నా తీసుకొస్తామో చూడు. ఏమి ఏంటండి మీరు మాట్లాడేది? మా పుట్టింట్లో ఉన్నప్పుడే కనీసం మా అమ్మ ఏదైనా తక్కువ పడితే అది తీసుకురంటే పోయేదాన్నే కాదు. ఇప్పుడు డైరెక్ట్గా అడుక్కోమని చెప్తున్నారా నాకు? అడుక్కోమని ఏం చెప్పట్లేదులే, నువ్వు ఓపికతో ఉండాలి కదా సాయంత్రం వరకు అయినా, అందుకోసం చెప్తున్నాను. ఏందో నబ్బా, ఒక్కరోజు తాగిపోయినా కూడా నోరంతా సప్పు పడిపోతుంది. అబ్బా, కొంతసేపు నిద్రపోదాము, అది తెచ్చేంత వరకు అన్నము. ఏంటిది, అప్పుడే పడుకున్నారా? ఏంటండి నేను చెప్తూనే నా మాటలు మీకు కుక్క వదిలినట్లు అయిపోయిందా? గోడకు చెప్తున్నానా ఏమన్నా? ఏం బతుకురన్నాయినా నాది. యప్ప
ఇక్కడ చూస్తే ఇంత రంగా ఎండ కొడుతుంది. మా ఆయన చూస్తే కనీసము వేరే వాళ్ళ ఇంట్లోకి పోయి అడుక్కొని తీసుకురా అంటాడు. దీనికి పేరు అడుక్కునేది కాకపోతే ఇంకా వేరే ఏదైనా పెట్టాలా? నా జీవితమే ఇట్లుంటుందా లేదంటే అందరి జీవితాలు ఇట్లే ఉంటాయా ఏమో నాకు ఒక్కటే అర్థం కాదు. ఎక్కడ పోయినా ఇంతే ఉంటుంది కథ. ఆడపిల్ల జీవితం అంటే సరిగ్గా చదువుకొని కనీసము చదువుకొని ఏదైనా ఉద్యోగం చేసుకున్నామంటే మా అమ్మ నాన్నలకి స్తోమత లేకపోయే. వచ్చేవాడన్నా సరిగ్గా చూసుకుంటాడు అంటే వాడు సంసారానికి ఏమిటికి పనికి రాకున్నట్ల కనీసం తాగి 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 కూర్చుంటాడు. తాగి 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 ఏమైపోతాడా అనిపిస్తుంది. ఏమైనా అయిపోతే నా బతుకెట్లా? మా అమ్మోలేమో ఇచ్చిరి కూర్చుండ్రి. అవును, నా బిడ్డ అనేదన్నా ఎట్లుందో ఏమో అని చూసే గుణ రాలేదు. బహుశా వాళ్ళకి అర్థమైందేమో ఏం కథను. వాళ్ళకి పరిస్థితి బాగాలేదు, మళ్ళీ మేము పోయి కూర్చుంటే ఎట్లా అని అనుకున్నారు ఏమో. మళ్ళీ ఒక్కరు కాకపోతే ఒక్కరుగానే రాని చూడలేదు. నా బతుకన్నది ఒకరోజు కడుపు నిండా అన్నం తిన్నానంటే ఇంకొక రోజు ఉండదు ఏమే కానీ. అయ్యో ఏ గిరిజక్క కదూ? అయ్యయ్యో ఏమైంది, ఇలా పడిపోయిందే? గిరిజక్క లే, గిరిజక్క ఏం మిత్రంగా పడిపోతుంది? ఏమైంది గిరిజక్క? లేదు కమల, తల తిరిగేసింది. ఎంత ట్రై చేస్తున్నా నిలబడడానికి కూర్చోడానికి కావట్లేదు. ఏం గిరిజక్క ఏమైంది అంతలా? ఏం ఆలోచిస్తున్నావు? అంత పరధ్యానంలో ఉన్నావు, ఏం జరిగింది అసలు? అయ్యో ఏం చెప్పమంటావు, మా ఆయన చేసిన దానికి కనీసం నాకు అన్నం లేదు, నీళ్ళు లేవు. అసలు తాగుబోతులు నా కొడుకు పొద్దున్నుంచి తాగి వస్తాడే కానీ 1 కేజీ బియ్యం తాగుబోతులు నా కొడుకు 1 కేజీ బియ్యం తీసుకొని రమ్మన్నా కూడా వస్తలేదు. ఏం చేయమంటావు? ఇంట్లో చూస్తే ఏమే కానీ లేవు. అయ్యో అవునా గిరిజక్క, లేకపోతే మా ఇంటికి వస్తావా? ఎందుకు నేను ఏదైనా తెచ్చేయాలా? ఏం వద్దు కమల, అట్లేం లేదు. నాకేం ఎక్కువ ఆకలేం కూడా కావట్లేదు. ఏదో కొంచెము నీరసంగా ఉంది, అందుకు తల తిరిగి పడిపోదాన్ని అంతేగాని ఇంకేమే కానీ లేదు. సరేలే. ఊరుకుంటూ గిరిజక్క ముఖం చూడు ఎట్లా పీక్కుపోయిందో. కనీసము ఏది చెప్పేది ఏం లేదా? నువ్వు ఏమి సహాయం చేసేదానికి ఏమవుతుందో చెప్పు. ఏమీ కాదు, సహాయం చేస్తే మనం ఒకరికి సహాయం చేస్తే మనకు సహాయం చేసేవాళ్ళు మన వెనకలే ఉంటారంట. దాంట్లో ఏముంది చెప్పు? లేదంటే 1 కేజీ బియ్యం నేనే తెచ్చినా మా ఇంట్లో నుంచి. నువ్వు కావాలంటే నీతో ఎప్పుడైనా ఇవ్వచ్చు. అట్లేం లేదులే కమలా, నేను సర్దుకుంటాలే. మా ఆయన సాయంత్రం తెస్తానన్నాడు, అందుకు వద్దులే. సరేనా? నువ్వు ఉండు గిరిజక్క, నేను తెచ్చిస్తాను. నువ్వు ఎట్లా అంటావు? కడుపు మార్చుకుని ఎంతసేపు అని ఉంటావు చెప్పు? ఏదైనా కడుపు తింటే కదా ఏమైనా పనులు కానీ చేసేకొచ్చేది. నువ్వు ఊరికే ఉండు, నీకేం అర్థమవుతుంది? ఏం అర్థం కాదు. ఊరికే బాధపడుతూనే ఉంటావు ఎప్పుడు చూసినా. అయ్యో రామా, ఈ పిల్ల వద్దన్నట్లల్లా తెచ్చిస్తాను అంటుందే. ఇప్పటికే చాలా రుణపడిపోయాను, మళ్ళీ తెచ్చిస్తాను అంటుంది. ఎక్కడబ్బా నేను ఇవన్నీ దాచుకొని పెట్టుకునేది? ఎప్పుడబ్బా నేను వెళ్ళి రుణం తీర్చుకునేది? కనీసం సేరు బియ్యం కూడా తిరిగి వాపస్ ఇవ్వకపోతున్నానే. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికే కానీ రాకూడదు. తీసుకొని ఈ పూట కనీసము తినేసేయి. సాయంత్రం తెస్తే సాయంత్రం రాత్రి చేసుకో అన్నమైతే. ఇప్పుడు ఏం బాధపడద్దు, చాలా నీరసంగా ఉన్నావు. అన్నం పప్పు పెట్టుకొచ్చినాను, సేరు బియ్యం ఇస్తానంటుంది కదా. బియ్యం ఎందుకు మళ్ళీ నువ్వు పోయి వండుకోవాలా చేసుకోవాలా? ఇప్పుడే నీరసంగా ఉందని చెప్పేసి నేనే ఇంట్లో చేసి తెచ్చేసాను, తినేసే అక్క. చాలా రుణపడి ఉంటాను కమలా నీకు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు,
ఎప్పుడు చూసినా నాకు హెల్ప్ చేస్తూనే ఉంటావు. నా బతుకెందుకు ఎలా అయిపోయిందో ఏమో. రేపటి నుంచి నేనైనా పనికి పోవాలని అనుకున్నాను కమలా. అవునా అక్క, ఏ పనికి పోతావు? అయ్యో నాకు కూడా తెలియదు కమలా, వెతుక్కోవాలని అనుకుంటున్నాను. యాదో ఇండ్లు పనికో యాదో పనికో పోవాల. ఇంట్లో పనికి పోతేనే మేలు అనుకుంటున్నాను. ఎట్లో ఏదైనా మిగిలితే పెట్టుకుని పెడతారు అన్నము, అట్లా ఇంటికి కూడా తెచ్చేకి వస్తుంది. అందుకోసమే ఇంట్లో పనికి పోతాను కమలా. నిన్న ఎలాగో కమల ఇచ్చింది, నాకు అన్నం పెట్టింది. ఈరోజైతే ఏం చేయాలో అర్థమే కావట్లేదు. ఎక్కడైనా పని వెతుక్కుంటే కానీ నా సంసారం చక్కబడదు. మా ఆయన ఎలాగో పని చేయడు, పని చేసినా కూడా అన్నీ తాగేదానికే పెడతాడు. కమల వెతుకుతుంది అమ్మా, వెతుకుతాను అని చెప్పినట్లున్నా వెతుకుతుందో ఏమో. నేనైనా ఇంటింటికి పోయి కనీసం ఇంటి పైన అయినా ఎక్కడైనా దొరుకుతుందేమో, పెద్ద పెద్ద ఇల్లున పోయి అడిగితే కనీసం నాకు దొరకవచ్చు. ఇలాగే ఉంటే నా జీవితము ఏమే కానీ సరిపడదు. అప్పుడు ఇప్పుడు మళ్ళీ నెల తప్పితే అది కూడా చాలా పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది. నెల తప్పడం నాకు ఇష్టమే కానీ ఇప్పుడు గిరిజక్క ఇది కమల అది కదా. కమల, ఇంట్లోనే ఉన్నాను రా. ఏమక్క అట్లా అయిపోయినావు, ఏం ఆలోచిస్తున్నావు? అది కమల, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా మామిడిట్లో తాగి అట్లే ఉన్నాడు. ఇంకా ఎప్పని తడుకోవడము నా వల్ల కాదు. ఇంకా నేనే పని చూసుకునేది మేలు. పని ఆడడం ఉంటే నీకేమన్నా తెలుసా? ఇంతకీ ఏ పని పుడుతున్నావు అక్క? ఇంకా నాకు ఆ పని ఇస్తారమ్మా. ఇంకా ఇంట్లో పనే కదా నాకు గతి. ఇంట్లో పనే చేసుకోవాలా. నేనేమైనా చదువా పాడా? నాకు ఇంట్లో పనే చేసుకుంటూ పోవాలా. వాళ్ళు ఎవరో 2 ముద్దలు పెడతారు. పెడితే ఇంటికి కూడా తీసుకొని వచ్చినమ్మా మా వారికి అట్లా పెడతాను. ఇంకా మా ఆయనకి ఇంకేం చేయాలా? ఇంకా అదన్నా మిగులుతుంది నాకు. అంత ఇంత కొంత ఇవ్వని మళ్ళీ నన్ను చాలా కష్టమైపోతుంది కమల. ఈ పేదోళ్ళ కష్టమో చెప్పకూడదు. మొదటే పేదరికం అనుకుంటే దాంట్లో తాగుడు తోడైతే బాబా చెప్పకూడదులే. ఎంతోమంది దీంట్లో చచ్చి బతుకుతున్నారు. అవునులే అక్క, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. కానీ ఇక్కడ శాంతక్క అని పెద్ద ఇల్లు ఉంది చూడు, అక్కడ ఇంట్లో పని మనిషిని వెతుకుతున్నారంట. అంటే మంచిగా పని చేసుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ మంచిగా వాళ్ళు ఏం పని చెప్పినా చెయ్యాలంట చూడక్క. మంచిగా ఉంటే వాళ్ళు కూడా మంచి జీతం వేస్తారంట. వెళ్తావంటే వెళ్ళు. అవునా, సర్లే ఈరోజే వెళ్ళి మాట్లాడొస్తాను. మళ్ళీ వేరే వాళ్ళు ఏమైనా చేరుకుంటే కష్టమైపోతుంది నాకు. అది కూడా పోతుంది నాకు. మళ్ళీ ఇంకేం బుడుక్కోవాలమ్మా, ఆడని బుడుక్కోవాలా, ఇంత దూరం అని పోయి బుడుక్కోవాలా. ఇప్పుడే పోయి మాట్లాడిచి వస్తానే. సర్లే అక్క, వెళ్ళేసిరా, వచ్చినాక మాట్లాడదాంలే. అమ్మగారు, ఓ అమ్మగారు, ఎవరైనా ఉన్నారా? అక్క, ఎవరమ్మా నువ్వు? శాంతక్క అంటే మీరేనా అమ్మా? అవును నేనే. ఏం కావాలి? ఇక్కడ ఏదో పని ఉందని చెప్పారంట కదమ్మా, ఇంట్లో పని. నేను అన్ని పనులు చేసి పెడతానమ్మా. కొత్తగా ఇప్పుడే చేరుతున్నాను. కొత్తగా చేరుతున్నావా? కొత్తగా చేరుతున్నానంటావు, ఇంట్లో పనికి అంటావు, అన్ని పనులు బాగా చేస్తావా? కొత్తగా చేరుతున్నామంటే ఏం తెలుసో ఏమో అని అడుగుతున్నాను. మళ్ళీ కాస్ట్లీ సామాన్లు అన్నీ ఉంటాయా? మీకే తెలిసలేదు. ఆల్రెడీ ఒకసారి ఎక్కడైనా పని చేసింటే అది ఇది టచ్ చేయకూడదు, ముట్టకూడదు అని బాగా చూసుకొని పోతారు. అందుకోసం అడుగుతున్నాను. ఎక్కడైనా చేసింటే బాగుంటుండే. బాగా చేస్తావు కదా అమ్మగారు. అన్ని పనులు బాగానే చేసి పెడతానండి. కసువు కొడతాను, బండ్లు తుడుస్తాను, ఎక్కడైనా దుమ్ము పడితే అది కూడా క్లీన్ చేసుకుంటానండి. సామాన్లు కూడా కడిగి పెడతాను, బట్టలు కూడా ఉతికేస్తాను. ఒక 2 పూటలు ఒకటి ముద్దన్నం పెడితే చాలండి నాకు. చూడమ్మా, ఇది ఫస్ట్ లోపలికి వచ్చిన తర్వాత
ఇక్కడ తులసి కొట్టు ఉంటుంది. ఇక్కడ అంతా చాలా బాగా క్లీన్ చేయాలి. ఎందుకంటే తులసమ్మ ఉంది కదా, అందుకు ఎంత క్లీన్, ఎంత మంచి గాలి, మంచి ఎండ పడితే తులసమ్మ కూడా బాగుంటుంది. ఇక్కడ చాలా శుభ్రంగా క్లీన్ చేయమ్మా. మంచిగా చేతులు కడుక్కొని అంత బాగా శుభ్రం చేసుకొని ఇందంతా శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ మాత్రము మొక్కలకి నీళ్ళు పోయాలి. తులసమ్మ మళ్ళీ నీళ్ళు ఎక్కువ పోయకోకున్నట్ల తగినంత పోయి, మళ్ళీ సన్నగా పోసినా కూడా ఎండిపోతుంది. మసనంగా చూసుకొని పోయి రోజు ఇదే పని చూడమ్మ. వచ్చేది ఫస్ట్ తులసమ్మ కట్ట దగ్గర బాగా క్లీన్ చేసుకొని అంతా తుడుచుకొని చేతులు కడుక్కొని నీరు పోయాలి. అర్థమైందా? అమ్మగారు అర్థమైంది. నెక్స్ట్ వేరే దగ్గర వెళ్దాము రా. చూస్తున్నావు కదా, ఇక్కడే ఉంటాయి నీళ్ళు కానీ తుడిసే బట్టలు కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇలా బకెట్లో తీసుకొని నీళ్ళు మొత్తం శుభ్రం చేసేయమ్మా. బాగా స్తంభాలు గింబాలు దుమ్ము పడినా ఏం పడినా రోజుగా కొంచెం తుడుచుకుంటూ ఎక్కడెక్కడ దుమ్ము పడిందో, ఎక్కడెక్కడ నీట్గా లేవో అవన్నీ నువ్వే చూసుకొని పోవాలి చూడమ్మా. సామాన్లు కూడా కడిగేయాలి, బట్టలు కూడా ఉతకాలి. అర్థమైందా? ఏదైనా మిగిలితే పెడతాను, అన్నం కానీ కూర కానీ ఏదైనా పెడతాను. నెలకు వచ్చేసరికి ఒక 3,000 అయితే ఇవ్వగలనమ్మా. అమ్మగారు చాలండి 3,000. అన్ని పనులు చేసి పెడతాను అండి అమ్మగారు. పేరు మాత్రం తెప్పియను, మీకు కోపం కూడా తెప్పియను. మీరు ఏం చెప్తే ఆ పనులు అన్నీ చేసి పెడతానులేండి. సర్లే, పోయి మీ పని చూసుకో. నేను కొంచెం బయట పని ఉంది, నేను బయటకు వెళ్ళేసి వస్తా. అమ్మగారు సరే. అబ్బా, ఇలాంటి ఇంట్లో పుట్టాలంటే ఎప్పుడు పుడతామో ఏం కథనో. వచ్చే జన్మలో అయినా ఇలాంటి ఇంట్లో పుట్టించి నా కష్టాలన్నీ దూరం చేయాలబ్బా. ఏందో ఏం కథనో, ఇట్లా ఒకరింట్లో పనిచేసేకి వస్తానని అస్సలగే అనుకోలేదు. ఏం చేసినా, ఏం చూసినా, ఏం పెట్టినా అంతా మన మంచిగా అనుకోవాలా, ముందుకు సాక్కుంటూ పోవాలా, అంతే. బాబా బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో. ఎప్పుడు కూర్చొనింది లేదు, చేసింది లేదు. ఎంత మెత్తగా ఉందో. దీని మీద పడుకుంటే నిద్ర కూడా అలాగే వస్తుంది చూడు. ఆహా, ఎంత బాగుందో బెడ్. దీని మీద నిద్రపోవాలనిపిస్తుంది అబ్బా. ఇలాంటి బెడ్ చూసింది లేదు, ఏం చేసింది లేదు. అంతా ఏడాడో చూసినవి సంతోషపడలే అయిపోయింది నా బతుకు. ఎప్పుడు మారుతుందో ఏం కథను. మళ్ళీ అమ్మగారు చూసి కోప్పడతారు, ఇలా కూర్చొని ఏం చేస్తున్నావే అని. దుప్పటి అంతా మడిచిపెట్టాలా. కిటికీలన్నీ తుడిచేసాను, స్తంభాలు కూడా అంత తుడిచేసాను. ఏందో అమ్మగారు చాలా మంచిగా కనిపిస్తున్నారు. మంచి కుటుంబం అనిపిస్తుంది. మంచి కుటుంబానికి మంచి పని మనిషి అని అనిపించుకోవాలా. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా నా మీద నమ్మకం పెట్టుకొని పిలుచుకొని ఉంటారు. నేను కూడా ఎక్కువ తక్కువ చేసినాననుకో ఈ పని కూడా పోతుంది. యాదో ఉండింది కూడా పెడతాను అన్నారు అమ్మగారు. మళ్ళీ అది కూడా లేదంటే నాకు చాలా కష్టమైపోతుంది. ఇప్పటికే మా వారికి తెలియదు నేను పనికి పోయింది కూడా. ఇంటికి పోయినాక ఏమంటాడో ఏమో, ఏం కొట్లాడతాడో ఏమో. అయినా పని చేసుకొని తినేదాంట్లో తప్పేముంది, చెప్దాంలే, దాంట్లో ఏముంది. ఏదైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే కమలాన్ని కూడా పిలుచుకొని పోతే అయిపోయా. ఏమైనా కానీ ఒకసారి అమ్మగారికి కూడా చెప్పిండాలి నా మొగుడు గురించి. విడిచిపోయే బుద్ధే కావలదు. చాలా బాగుంది. ఎంతున్నా పెట్టి పుట్టిండాలబ్బా. చాలా బాగుంది. ఏమ్మా, బాగా ఆలస్యం కూర్చున్నావు, పని అంతా చేసినావా లేదా? చేశానమ్మా, చేశాను. కావాలంటే మీరు చూసి రాకండి, బెడ్రూమ్లోనే అక్కడ ఇక్కడ అంతా చేసి పెట్టినాను. ఏం చేసినావు ఏమోనమ్మా, ఫస్ట్ రోజు కదా, ఎట్లన్నా కూడా ఊరికే ఉంటాను. ముందు వచ్చేటట్లా ఏమన్నా
ఏమన్నా ముందు ముందు ఏమైనా మిస్టేక్ అయితే అంటే సామాన్లు ఏమైనా కనపడకపోవడము, దుమ్ము గిమ్ము ఎక్కడుండేది అక్కడే ఉండటము, ఇలా అంతా జరిగిందంటే పక్క పనుల నుంచి తీసేస్తానంటే నేను. చూడు నాకు ములాజ్ గిలాజ్ ఏం లేదు చూడు. ఏదో పాపము అంటే ఇంకా ఎక్కించుకున్న పనిలోకి మళ్ళీ ఏమన్నా చూడు నువ్వే ఎంత మసంగా ఉంటే అంత మంచిది చూడమ్మా. డబ్బులు కూడా ఎక్కిస్తాను జీతానికి కూడా. ఏమి సరేనా? సరే సరే అమ్మగారు సరే. ఇప్పుడు అయ్యగారు వస్తారు, అయ్యకు కూడా చెప్తాను. మా అయ్యప్పకి నేను పరిచయం చేపిస్తాను. మా వారు కూడా ఏదైనా పని చెప్తే టకటక చేసేయమ్మా. మళ్ళీ తను కూడా నాకు తిడతాడు, ఏం పని మనిషిని పెట్టుకున్నావో ఏమో, నేను చెప్పిన పని ఒక్కటి కూడా సరిగ్గా చెయ్యదు అంటారు. ఏమి ఎవరేం పని చెప్తే అది చెయ్యి, ఇంటి పని అయితే కన్ఫామ్గా చేయాలి చూడమ్మా. పొద్దునే వచ్చి తులసి కట్ట గిలిసి కట్ట అదే తులసి కట్ట దగ్గర అంత ఆ రూము ఈ రూము అనుకోకున్నట్లా అంతా క్లీన్ చేసి పెట్టాలమ్మా. మేము పొద్దునే పూజ చేసి పోయేవాళ్ళం బయటికి. ఏమి అర్థమైంది కదా ఎట్లా చేయాలా ఏం చేయాలా అంతా చెప్పిచ్చేసినాను. ఇల్లు చూస్తే కొంచెం క్లీన్గానే ఉందిలే, పర్లేదు బాగానే చేస్తున్నావు. ఇంకా కొంచెం క్లీన్గా నీట్గా గ్లాస్ కనపడాలా, గ్లాస్ లా కనపడాలా చూడు. ఇల్లు అంతా తల మెరిసిపోడాలా. అట్లే అట్లా పెట్టుకో ఇల్లు. ఏమి ఒకరి ఇల్లు అనేది కాకుండా మా ఇల్లు మనం శుభ్రం చేసుకోవాలా అనేటట్లు ఉండాలి చూడమ్మా. ఏమి పని మంచి అని అనుకోకున్నట్లా మన ఇల్లు మనం సరిగా పెట్టుకోవాలా అనుకోవాలా. ఏమి అమ్మగారు సరే సరే అమ్మగారు, నా కష్టాలు చెప్పుకొని లేండి ఎక్కువ ఉన్నాయి. తప్పనిసరిగా మీ ఇంట్లో చేరాల్సి వచ్చింది పని మనిషిలాగా. ఏందో మా అమ్మ నాన్న కట్టబెట్టేసినారు తాగుబోతుడికి. ఇంకేం చేయాలమ్మా, 2 పూటలు కాదు కదా, ఒక్క పూట తినడమే నాకు చాటు కావందు. అందుకోసమే మీ ఇంట్లో ఇట్లా చేరాను. అవునా, ఏమైంది ఇప్పుడు చెప్పు నీ కథ. అదే అమ్మగారు, మా అమ్మ మా నాన్న చదువుకోలేదు కాకపోయినా కూడా తాగుబోతులోకి ఇచ్చేసేసినారు. ఫస్ట్ ఎట్లైనా ఆడపిల్లని ఎల్లు కొట్టుకోవాలా ఇంట్లో నుంచి అని చెప్పి ఒక తాగుబోతులు నా బడుకోకి ఇచ్చేసేసినారు. ఇప్పుడు చూస్తే వాడు ఒక పూట అన్నం పెట్టే కూడా గతి లేదా నా కొడుక్కి. ఏం చేయాలా మేము? ఏం చేయాలా? 1 కేజీ బియ్యం చేస్తే 3 రోజులు అదే బియ్యం వండుకుని తింటాం అమ్మా. ఏం చేయాలా? ఇంకా నాకు పిల్లలు లేరు, ఏం లేరు. ఇట్లా చేసుకొని తింటున్నా కూడా మళ్ళీ మా ఆయన నన్నే తిట్టేకొస్తాడు. అప్పుడు తెస్తాను ఇప్పుడు తెస్తాను అని చెప్పి కేజీ బియ్యం కూడా గతి లేదు మాకి. మా ఇంటికి వచ్చి చూడండి అమ్మ, మీకే తెలుస్తుంది ఎట్లుంది నా బతుకనేది. అయ్యో అవునా? అయ్యో కాదు, 1 పూట అన్నం తినుకుంటేనే ఎట్లా అవుతుంది. అలాంటిది 2 రోజులు 3 రోజులు ఎట్లుంటున్నావు నువ్వు? ఏం చెయ్యాలమ్మా, చేసుకున్నాక తప్పుతుందా? ఏం చేయాలో చెప్పు. అప్పుడు ఇప్పుడు కమల పెట్టించింది అన్నమే తినేది నేను. 1 పూట కడుపు నింపుకుంటే 2 రోజుల వరకు ఊరికే ఉండాల్సిందే. వాడు మాత్రం దుడిసిందంతా తాగి పెడుతున్నాడు. అసలు ఇంటికైతే 1 రూపాయి కూడా ఇడు. అడిగితేనేమో కోపం, ఫుల్ కోపం తెచ్చుకుంటాడు అడిగితే. అందుకే నేను అడిగేది విడిచిపెట్టినాను. ఎంతున్నా నువ్వే తీసుకుని రావాలా అని చెప్పి. మళ్ళీ నేను ఏదైనా తీసుకుని ఏదైనా తెచ్చుకున్నాను అనుకో, ఏం చేసినావు నువ్వు, ఆ డబ్బులు ఏం చేసినావు నువ్వు అని చెప్పి కొట్టేకొస్తాడు. అందుకే నేను ఏమీ చెప్పలేను చేయలేను అని చెప్పి నువ్వే తీసుకుని రా అని చెప్తాను. వాడేం చేస్తాడు, ఆ డబ్బులు తీసుకుపోయి తాగొస్తాడు. తీసుకొని వచ్చినావా అంటే లేదంటాడు. కడుపు అనేది వాడికన్నా కానీ ఆకలి కావాలి కదమ్మా. వానికి ఆకలి కాదు, ఆకలి అయ్యే వాళ్ళకి కూడా చచ్చిపోతుంది. నేను అట్లే ఫస్ట్ నుండి ఉండి ఈ రకంగా ఒకరింట్లో పనైనా చేసుకొని అన్నమైనా తినవచ్చు అని చెప్పి వచ్చినాను. ఏదో మీరు మిగిలిందన్నా ఇస్తారు, అన్నము అదన్నా తినొచ్చు, లేకపోతే ఇంటికన్నా పెట్టిస్తారు కదా, యాదో ఒకటి మిగిలిందని ఆ ఉద్దేశంతో అట్లే జీతం వస్తుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను వచ్చి ఇక్కడ చేరినానమ్మా.
ఇట్లుంది నా బతుకు. అందుకే మీరు చెప్పిన పని అంతా చేస్తాను అని ఒప్పుకొని వచ్చినానమ్మా. అయ్యో సరే సరేలేమ్మా, అందరికీ ఉండేవి బాధలు. ఇంకా మాట చెప్తాను చూడు, ఇట్లే నీళ్ళకే చెప్పి కష్టాలన్నీ చెప్పి పాతగా ఒక అమ్మ పని మనిషి ఉన్న పాత పని మనిషి అంతా అబద్ధాలు చెప్పిందా, ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని. మరి అందుకే మేము పనుల నుంచి తీసేస్తుంది. నువ్వు చెప్తుంటే నిజాలే అనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం చూసి నడుచుకోమ్మా. ఏమి కమల చెప్పిందని చెప్పి ఎక్కించుకున్నాను నేను కూడా. సరే సరేలే, ఆడుండు బయటుండు, ఇంకా పని ఉంటే చెప్తాను, లేదంటే లేదు. ఏదైనా అన్నం ఉంటే కూర ఉంటే పెట్టిస్తాను. అయ్యగారు వస్తే కొంచెం పరిచయం చేపిస్తాను. ఏమి అంతవరకు ఇడే కూర్చోండు, లేదంటే బయట ఉండు. ఏమి సరేనమ్మా. సరే అమ్మగారు, ఇంక నేను వెళ్ళొస్తాను. మా వారు వచ్చే టైం అయింది, మళ్ళీ ఏమనుకుంటారో ఏమో. చెప్పి కూడా పోలేదు నేను పనిపోతున్నానని. ఉండమ్మా, మా వారు వస్తున్నారు. ఇప్పుడే చెప్పినాను కదా, మా వారికి ఒకసారి పరిచయం చేపించిస్తే ఒక పని అయిపోతుంది నాకు. మళ్ళీ ఎవరు ఎవరు అంటాడు. మొదటే మా ఇంట్లో అవి ఇవి సామాన్లు ఉంటాయి కాబట్టి మా ఆయనకి కొంచెం కంగారు ఎక్కువ. ఎందుకంటే అన్ని కాస్ట్లీ సామాన్లు కాబట్టి అయ్యప్ప మళ్ళీ నన్ను ఒక కాట వేసుకుంటాడు ఏమైనా కనబడకపోతే. ఏమి ఒక నిమిషం ఉండమ్మా, వస్తుంటాడు, పరిచయం చేపించైతే పంపించేస్తానులే. సరే అమ్మగారు. ఎవరేవిడా ఏమి ఇంట్లో పిలుచుకున్నావు? ఎవరు ఏమన్నావు? నీ బయట నుంచే మాట్లాడాలా అని చెప్పింటే నీకు నేను దొబ్బినాయో చూడేమన్నా నీకు? ఎవరు ఏమ్మా? నేను చెప్పలేదా, నేను నీకు కొత్త పని మనిషిని పెట్టుకున్నాను, పని బాగా చేస్తుందంట. పని మనిషి లేదని ఒక వారం అయ్యా నేను తనలాడడానికి పని అంతా చేసుకునే లోపల ఏడైతే చెప్పు బయటికి పోయేది కూడా కాదు, ఏం చేసేది కాదు. పూజలు చేస్తాము పొద్దున్నే. పని మనిషి అన్నా ఉంటే కనీసం అది ఇది పనులు చేసి పెడుతుంది, నాకు ఈ పూజకి తక్కువని ఇది అవుతుంది అని చెప్పి చెప్పలేదా నేను? ఓ పని మనిషి అమ్మా? అవును, గిరిజమ్మ అని పని మనిషి. వాళ్ళ మొగుడు ఉత్త తాగుబోతున్నాడంట, పిల్ల లేదు జల్ల లేదంట. ఏమో కష్టాలు చెప్పుకుంటుందాయమ్మా. ఇంక సర్లే అమ్మా, ఇంకా అందరూ చెప్పుకునేదిలే కష్టాలు అని చెప్తున్నాయి. ఏమన్నా పని విషయంలో మాత్రము తగ్గేదే లేదు చూడమ్మా. ఏమన్నా కొంచెం దుమ్ము గిమ్ము ఎక్కువ కనబడిందంటే నేను ఆరో తిట్టించుకుంటావు. లాస్ట్ అయితే చూడ ఆరోజే పని అని చెప్పినాను. మళ్ళీ దానికి అమ్మ ఏమంటుంది, లేదులే అమ్మా ఏమున్నా కరెక్ట్గానే చేసి పెడతాను, ఏమో కానీ కంప్లైంట్లు రాజనీయకుండా చూస్తాను. ఒక 2 పూటలు అన్నం కూడా పెట్టండి, ఏమో మిగిలితే ఏమన్నా ఉయ్యండి తీసుకుపోతాను. మా ఆయన ఉత్త తాగుబోతుడు, ఏం తీసుకురాడు, ఏం చేయడు పెట్టడు అని చెప్పింది. సరే సరేలే అని చెప్పిన నేను. అంతేలే, సరేలే ఏదో మా సరేలే. సరేలేండి, మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక్కోండి అమ్మ దగ్గర. నేను పోతాను ఇంకా లోపలికి, నాకు పని ఉంది కొంచెం. ఏమ్మా ఏమి బాగా చేస్తావు కదా అంత పని? అయ్యగారు బాగా చేస్తానండి. ఈవిడేమి ఇంత బాగుంది, చీర కట్టు బొట్టు అనుకుంటాం, బాగా కనబడుతుంది. ఏమన్నా కానీ ఒక చెయ్యేస్తే పోలే. మా ఆవిడెట్లో ముట్టించుకోదు, ఏంది ఇది చేసుకోదు, ఎట్లో పని మనిషిలాగా వచ్చింది. వాడుకుంటే డబ్బులు ఇస్తామంటే ఇది మాత్రం ఎందుకు ఊరుకోదు, ఎందుకు రాదు? ఒకసారి గెలికి చూడల్లా. సర్లేండి అయ్యగారు, నేను మా వారు వచ్చే టైం అయింది, నేను ఇంటికి పోతానండి. పోదులేమ్మా, పోదులే. సరేలే, పోయిరాకు. ఏమో ఈ అమ్మని చూస్తే మనసంతా ఎట్లో ఉంది, బాగుంది చూసేదానికి. ఎట్లయినా చేసి నా వశం చేయించుకోవాలా. ఏమోలే, రేపు ట్రై చేద్దాము. దొరికితే ఫుల్ ఎంజాయ్మెంట్. అమ్మయ్య,
ఎలాగో అలాగా నాకు పని దొరికింది, ఇది మంచి పని అయ్యింది. లేకపోతే చాలా కష్టమయ్యేది. ఏందో అమ్మగారు ఒక రోజుకి అయ్యేంత ఒక 200 అంతా ఇచ్చింటే బాగుంటున్నా. 100 రూపాయలే ఇచ్చేసినారు. ఎంతో కొంతలే 1 కేజీ బియ్యం అన్నా వచ్చినాయి. ఒక 3 రోజులు గంజి పోసుకొనన్నా తాగొచ్చు ఉప్పు కారం వేసుకొని. ఇంకా మా వారు కూడా రాలేదు. ఏమనుకున్నారో ఏమో పొద్దున్నుంచి కనపడుకోకుంటే. మరి ఏందోనబ్బా, ఇంకా అంతా దేవుడే కాపాడాలి నాకు. ఏయ్, ఏమే పొద్దున్నుంచి కడుపు కనబడుకోకుండా తిరుగుతున్నావు? అంటే ఏమి నీ ఉద్దేశం? యాడికి పోయినా ఏం తిరిగినా ఎవరితో తిరిగినా మా ఆయన ఏం అనడు అనే అర్థమా ఏం నీది? అయ్యయ్యో, ఏంటండి మీరు ఎలా మాట్లాడుతున్నారు? అసలు నేనేం చేసినానండి? అసలు ఏం చేయలేదు. ఎవరితో తిరిగినానండి? ఎవరితోనూ తిరగలేదు. మీకు కష్టం అవుతుందని, కనీసం ఆకలికి తట్టుకోలేదని ఇంట్లో కూడా ఏమీ లేవండి. అందుకోసమే నేను ఒకరింటికి పనికి పోతున్నాను. అది మీకు తెలియదంటే చెప్దామని అనుకున్నాను, కానీ మీరు ఒప్పుకుంటారో లేదో అని అర్జెంట్లో పోయినానండి. అందుకే చెప్పలేదు మీకు. అంతే. మీరు మాత్రం అసలు ఇంట్లో ఉన్నారా అండి? చెప్పేదానికన్నా ఇంట్లోనే కనపడట్లేదు అసలు. ఎప్పుడు బయట తిరుగుతున్నారు. నేను ఎలాగండి చెప్పే? అంటే ఏంటి నీ ఉద్దేశం ఇది? అంటే ఏంటి నీ ఉద్దేశం? వీడు మొగుడు అనేవాడు ఏమిటికి వచ్చినాడో ఏమో, ఉత్తా ఆడపిల్ల సొమ్ము తినేవాడు వీడు అని అనుకోవాలనే మంది అంతా. అయ్యయ్యో, ఎందుకండి అలా అనుకుంటారు? ప్రతిసారి ఎందుకండి నన్ను అపార్థం చేసుకుంటారో? మీరే అర్థం చేసుకోండి. ఏమైనా కానీ ఇంట్లో ఉన్నాయా? ఇప్పుడు ఇంటికి పోయిన వాళ్ళ యజమాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక 100 రూపాయలు అంతా ఇచ్చినారు. 1 కేజీ బియ్యం అయితే తీసుకొచ్చిన, అదే గంజి పడుతున్నా. కొంచెం అయితే కనీసము ఒక 3 రోజులైనా తినచ్చు, గంజి నీళ్ళు తాగొచ్చు అని చెప్పి ఉప్పు కారం వేసుకొని అని నేను అనుకుంటూ ఉన్నాను. అంతే అండి. ఇంకా దానికి తప్పితే ఇంకా నేను ఏ తప్పు చేయలేదండి. అయినా నేను ఎందుకండి తప్పు చేస్తాను? నాకు మీరుండగా నేను ఎందుకండి తప్పు చేస్తాను? నాకు మా అమ్మ మా నాన్న ఎప్పుడు అలా నేర్పలేదండి. మొగుడు తెచ్చిపెట్టకపోయినా, ఎట్లున్నా, కష్టమున్నా, సుఖమున్నా, కూడున్నా లేకపోయినా, ఏమున్నా కారం పొడి వేసుకొని తిని బతకల్లా, పుట్టింటికైతే రాకూడదని చెప్పి పంపించినారు. అదే మాటతోనే ఉన్నా, అదే మాట మీదే ఉన్నా. అంతేగాని ఇంక నాకు ఏమీ లేదండి. నాది వేరే ఉద్దేశమే కాదండి. మీరే కానీ సరిగ్గా సంపాదించి పెడితే నేను అసలు బయటికి కూడా పోయేదాన్ని కాదండి. అస్సలకి కాదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? సంపాదించి పెట్టట్లేదు, వీడు ఒక పెద్ద పిరికి పంద, సమట దద్దమ్మ అని చెప్పేసి అంతే కదా నీ ఉద్దేశం? అదే మాట ఇండైరెక్ట్గా చెప్తున్నావు నాకు నువ్వు. అయ్యో, ఎందుకండి ప్రతిసారి గుచ్చి మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు మీరు? నేను ఏమన్నానండి ఇప్పుడు? ఏమన్నాను? ఉండేది ఉన్నట్టు అన్నా కూడా నాది తప్పవుతుందా? నిజంగానే ఇంట్లో ఏం లేవు, కొంచెం డబ్బులైనా వస్తాయి పనికి వెళ్తే అని చెప్పి వెళ్తున్నానండి. అంతే, దానికి తప్పితే ఇంకేం లేదండి. సరేలే, ఇప్పుడైతే నమ్ముతున్నాను, కానీ నాకు వేరే మంచి పని దొరికేంత వరకు పో. అంతేగాని ఇంకా మీదట పోవద్దు వేరే పనికి. అంటే వేరే పని దొరికేంత వరకు నువ్వు పో, తర్వాత అస్సలకి పోవద్దు, ఇంట్లోనే ఉండు. ఏమి ఇప్పటికైనా నమ్ముతున్నాను. ఇంకోసారి ఏమైనా నాకు అనిపించాలి, నేనైతే అస్సలకి నమ్మను. మూల్లో కూర్చోబెడతాను నిన్ను ఇంట్లో. అర్థమైందా? అర్థమైంది. నా బతుకేమే కానీ బాగాలేదు. ఓ గిరిజక్క, ఎక్కడున్నావు? రారా కమల, చెప్పు. ఏమి? ఏమక్క, ఎప్పుడన్నా చూడు ముఖం ఇలాగే పెట్టింటాం. ఎప్పుడు సంతోషంగా ఉండవా ఏంటి నువ్వు? ఎప్పుడు చూసినా ఇట్లే పెడితే మొహము ఎట్లా నువ్వు? ఎవరైనా చూసిన వాళ్ళు ఏమనుకోవాలా? ఎప్పుడు చూసినా ఇట్లా సప్పు పెట్టుకుంటుంది ఈ అమ్మ. ఏమో మళ్ళా ఏందో ఏం పోగొట్టుకునిందో ఏమో, ముఖంలో కళనే ఉండదు, ఇత్తరంగా పెట్టుకుని ఉంటావు ముఖము. ఏం కథ? అవును సరే కానీ అది పక్కన పెడితే పనికి పోయింటివా మళ్ళా? కమలా, పోయింటిని.
పోయింటిని. ఆ ఇంట్లో వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు కమల. అమ్మగారు కూడా మంచిగా మాట్లాడిస్తున్నారు. అయ్యగారిని కూడా పరిచయం చేపించినారు. రూములు అన్నీ చూపించారు. ఎలా పని చేయాలో చెప్పించారు. 3,000 అయితే ఇస్తారంట నెలకు. అలాగే ఏదైనా మిగిలితే పెట్టిస్తానని కూడా అన్నారు. ఇంకా అక్కడే ఉండమన్నారు కానీ నేనే ఉండలేక మళ్ళీ ఇంటికి వచ్చి పోతున్నాను కదా. ఇప్పటికీ మా ఆయన అనుమానం పడుతూ కొట్లాడినాడు తెలుసా నా దగ్గర. అయ్యో రామ, అవునా? ఏం కొట్లాడినాడు మళ్ళా? ఇంకా అనుమానం వస్తే మూడు అనేవాడు ఏం కొట్లాడతాడు, ఎవరి దగ్గర వెళ్ళిపోయింటివి, నాకు చెప్పకున్నట్లు పనికి పోయినావు, అసలు నీ భయం భీతి లేదు, అసలు నేను నాన్నవాడిని ఒకడు ఉన్నాడనేది నీకు తెలుసుకోవాలని తెలీదా, అట్లా ఇట్లా అని చాలా బడా తిట్టినాడు. ఒకేసారి ఏడుపు వచ్చేసింది నాకైతే. అయ్యో కర్మ, నీకు అప్పుడే చెప్తుంది. నీకు తెలీదా గిరిజక్క మొగుడు చెప్పిపోవాలని? అయ్యో నువ్వు చెప్పినావులే కమల, చెప్పి పోదామని ఉంటిని. ఆ అప్ప లేడు ఇంట్లోనే, ఏం చేయాలో చెప్పు. వెతుక్కుంటూ బార్లోకి ఏమన్నా పోవాలా? ఇంకా తెలీదు ఆ అప్పకి ఇంటికి రావాలా? అవును పెండ్లాం అనేది ఉంది, నాకు పిల్లలు కూడా లేరు, పిల్లలు మాకు మొన్న చూసి వస్తాడేమో, ఇంకా పిల్లలకి పుడితే పిల్లల మొక్కము చూసి రాడా అప్ప. ఇంకా అసలు నమ్మకమే పెట్టుకోకూడదు, పిల్లల మొక్కము చూసినా వస్తాడేమో అని కూడా నమ్మకం పెట్టుకోకూడదు. ఈ అప్పతో నాకు అనుకోకున్నట్లు ఉండేదే మేలైపోయింది నాకు బతుకు, లేదంటే కంటే ఇంకా. అయ్యో రామ, ఏమో ఏం కథనో, ఒక్కొక్కరి కథ అట్లుంటుంది ఇట్లుంటుంది చూడమ్మా. సరేలే, ఈడికే విమల వస్తుందని చెప్పిందా? వచ్చిందా? నాకన్నా ముందు వచ్చిపోయింది ఏమన్నా? విమలానా? రాలేదే, నువ్వే ఇంకా వచ్చింది ఇప్పుడే. నేను లోపల వంట చేసుకుంటూ కూర్చోండి, నువ్వే వచ్చింది చూసినా చూడు. విమలా ఏం రాలేదే. ఏమక్క అందరూ మీటింగ్ పెట్టినారు, ఎప్పుడు వచ్చినావు? రారా విమల, నీ గురించే మాట్లాడుతున్నాను, ఇప్పటి వరకు వచ్చిపోయినావేమో అనుకుని ఇంకా అడుగుతుంటుని గిరిజక్కని, నువ్వే వస్తే చూడు. ఏమక్క మీటింగ్ పెట్టినారు, ఏం జరిగింది? ఎప్పుడు ఉండేదే కదా నా రామాయణం నాదే, ఏం చేయాల, నా బతికి ఇట్లా తాగుబోతులు ముహూర్తం ఇంక సాగలేక పనికి పోయిన. పంకజ్ మాకు లేదు, ఆ అమ్మగారి ఇంట్లో పోయినా. అందరూ మంచోళ్ళే, బాగానే చూసుకుంటారు, జీతం కూడా 3,000 ఇస్తారంట, బాగానే మాకి మేలైంది. ఇంకెట్లా మాకు సరిపోతుంది, ఇంకే ఉండేది ఇద్దరే కదా, కూడు ఇంకంతా సరిపోతుంది. ఇంకా బట్టలు గిట్లా మేము ఎలా తెచ్చుకుంటాం, ఇంకా బట్టలు గిట్లు ఉండేది 2-3 జతలు, ఇంకా అవే. ఇంకేమో అమ్మగారు ఇస్తే ఇంకా పాత బట్టలు అట్లా ఏమైనా ఇస్తే తీసుకునేది. ఇంకా నా మొగుడిగా పాత బట్టలు అడుగుతాను, అయ్యగారు ఏమైనా ఉంటే ఇవ్వమంటే ఇస్తారు వాళ్ళే, కొన్ని రోజులైనాక. ఫస్ట్కి ఇవ్వమంటే ఎవరు ఇస్తారులే కానీ ఇంకా తర్వాత విషయం గురించి మాట్లాడుతున్నాను అంతే. మళ్ళీ ఏమనుకోదండి ఇక మాట్లాడుతున్నానని, ఇంకేం బట్టలు తెచ్చుకోలేము కదా కాబట్టి మాట్లాడుతున్నాను అంతే. అయ్యో అక్క, ఆ పంకజం ఇంటికి పోయినావు పని మనిషిలాగా. ఏమేం అక్క అట్లా పెట్టినావు? వాళ్ళ ఇంట్లో పనికి పోతానని తెలియగానే ఏం అట్లా చేస్తున్నావు, ఏం జరిగింది? ఏమైంది విమల, అంత షాక్ అయినావు? నీకేం మాట్లాడిచ్చేది? అదే పంకజం ఇంటికంటే నువ్వు ఎందుకు? వాళ్ళ ఇల్లు జరిగిందా నీకు అక్క? వేరే వాళ్ళ ఇల్లు జరగలేదా? మా ఊళ్ళో ఎంత పెద్ద పెద్ద ఇల్లులు కట్టించుకొని ఎంతమంది ఉన్నారు, పోయి అడిగితే అయిపోయి కదా, వాళ్ళ ఇల్లే దొరికిందా నీకు? అయినా నువ్వేంటి అంత షాక్లో వాళ్ళిల్లా వీళ్ళిల్లా అంటున్నావు? ఆ ఇంట్లో పని దొరికితే ఆ ఇంట్లోకే కదా పోవాలా? ఇంకా వాళ్ళిల్లు వీళ్ళిల్లు అనుకుంటూ కూర్చుంటే ఎట్లా గడుస్తుంది పాపం ఆ అమ్మకి? మొగుడే మొదటే తాగుబోతులోడు, ఎట్లా గడుస్తుంది చెప్పు? అసలు ఏం జరిగింది విమలా, అది మాట చెప్పు నువ్వు ఫస్ట్ నాకు. అయ్యో అక్క, పంకజమ్మ వాళ్ళ మొగుడు ఏం సరిగ్లేడక్క, అంత దరిద్రుడు వాడు, అమ్మాయిలు పిచ్చోడు. అసలు ఒకసారి నా మీదకి వచ్చాడు, అప్పటి నుంచి నేను ఆ వీధిలోకి కూడా వెళ్ళట్లేదు. అసలు ఆ అమ్మని కూడా మాట్లాడేవాళ్ళు, లేకపోతే ఫస్ట్లో చాలా బాగా మాట్లాడుతుంటున్నాయి, ఇప్పుడు అస్సలు మాట్లాడే వాళ్ళ మొగుడైతే అస్సలకి బాగాలేడు, ఉత్తక్క పిశాచివాడు, ఏం మంచోడు కాదు వాడు అసలు. ఏం చెప్తున్నావే నువ్వు? ఇప్పుడైనా బతుకు బాగుంది అని చెప్పేసి అనుకుంటున్నాను, ఇంట్లోనే ఏదేదో మాట్లాడుతున్నావు. అయ్యో అక్క, నిజంగానే నేను చెప్తున్నాను, నువ్వు నమ్మితే నమ్మ, లేకపోతే లేదు, జరిగింది ఇదే. నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు విమల, ఎందుకంటే వాళ్ళు చాలా బాగా మాట్లాడిచ్చినారు, అయ్యగారు కూడా బాగానే ఉన్నారు, అమ్మగారు కూడా మంచి వాళ్ళలాగే ఉన్నారు, నువ్వు చూస్తే ఇట్లా మాట్లాడుతున్నావు.
ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో ఏమో ఒకసారి కనుక్కో, లేదంటే చాలా అపార్థాలు వచ్చేస్తాయి మనుషుల మీద. మొదటే వాళ్ళ ఇంట్లో పని పోతున్నా, నేను పొద్దున పోతే సాయంత్రం దాకా ఆడే ఉండాలా. అయ్యో అక్క, నేను చెప్పించే పక్క నిజం, పచ్చి నిజం. కావాలంటే నువ్వే చూడు, పోతా పోతా వాడి బుద్ధి బయటపడుతుంది. ఏమో విమల, నాకైతే నమ్మే కావట్లేదు కానీ, ఏమో విమల నిజంగానే నమ్మబుద్ధి కావట్లేదు నాకు. ఏమీ చెప్పేదంత నిజమేనా నువ్వు? అయ్యో, నిజం కాకుండా అబద్ధం చెప్తానా మీకు? ఎప్పటిదైనా అబద్ధం చెప్పానా మీకు? చెప్పండి. అయినా నాకు ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు కదా. అసలు మీరే మాట్లాడుకొని పోయినారు. అసలు నాకు ఒక్క మాటైనా చెప్పాలి కదా. అంటే ఎప్పుడు పిలిచి మాట్లాడేవాళ్ళు, నువ్వు ఎలా ఇట్లా చేసుకున్నావు అక్క? నాకు అర్థం కావట్లేదు. ఏం లేదే, కష్టాల్లో ఉన్నావంటే నేనే ఆ ఇల్లు చెప్పిన. ఎందుకంటే ఉండేది ఆ ఇంట్లో ఒకే కదా, పని మనిషి కావాలని అన్నారు. ఇంకందుకే చెప్పిన, అంతేగాని పాపం తనకేం తెలీదు. తను బయటికి ఏమని పోతుందా? లేదు కదా. నీకు బుద్ధి ఉందా? అసలు ఒక్క మాటైనా నాకు అడగకూడదా? అయినా ఏమో లేవే, నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. చూస్తాలే. ఏమో అక్క, చూడు, నేను చెప్పేదైతే చెప్పినాను. కొంచెం హుషారుగా ఉండు, జాగ్రత్తగా ఉండు. పనికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అన్నీ చూసుకుంటూ పోతూ ఉండు, చేసుకుంటూ ఉండు. నీకు ఏదేమైనా ఇబ్బంది అనిపించిందంటే మాత్రం పక్క ఫస్ట్ వదిలేసే, వేరే ఇంట్లో అయితే చూసుకో నువ్వు. అవునక్క, అట్లా చెయ్యి. ఊరికే ఎందుకు ఇబ్బంది పడతావు? విమలా చెప్పిందంటే నిజమనే అనిపిస్తుంది. ఒక్కసారి అందరూ కూర్చొని మాట్లాడుతున్నట్ల ఈ విషయం గురించి కూడా మాట్లాడింటే బాగుంటున్నా. ఏమో జరిగిపోయింది. కొంచెం నువ్వైతే హుషారుండు. ఒక నెల అయినా చూడు. ఏమో మరి చూస్తావో లేదో 2 రోజులు ఏమన్నా నీకేమన్నా కొంచెం తేడాగా అనిపిస్తే మాత్రం ఫస్ట్ వదిలేసేయి. అయ్యో చూడే, ఎట్లా పని అయిపోయింది. ఏమోలే, చూస్తాను. నాకేమైనా ఇబ్బంది అనిపించిందంటే మాత్రం ఈ 1 నెల చేసి మాత్రం వదిలేస్తాను అంతే. ఇంకా ఏమన్నా కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. చుడిపే చెప్తున్నాను. ఊరికే వాళ్ళు సరిగ్గా లేదని చెప్పి చెప్తున్నాను. మొదట నువ్వు నా దగ్గరకు వచ్చింటే అసలు పోవద్దని చెప్తుంది. ఏమైనా చేసుకొని మసానంగా ఉండక్క. సరేలేవే. సర్లేక్క, నేను పోయేస్తాను. ఇంటికాడ కొంచెం పని ఉంది. సరేలేవే, పోయిరా. నువ్వు పోతావా కమలా? లేదక్క, కొంచెంసేపు ఉండి పోతాలే. నాకేం పని లేదులే కానీ కొంచెంసేపు ఉండి పోతాలే. ఎవరు లేరు కదా నీ దగ్గర కూడా. ఒకటి ఏముంటావులే, కొంచెంసేపు ఉండి పోతాలే అక్క. సరేలేవే, కూర్చో. ఎంతసేపు నిలబడతావు? టీ చేసినా కమలా? తాగొచ్చినావా ఏమన్నా? ఇప్పుడు మీకే కష్టంగా ఉంది. నాకు ఆ టీలు కాఫీలు ఇవి ఏం అవసరం లేదు అక్క. ఉండే దాంట్లో ఉంటారులే కానీ. ఏం చేసినావు వంట? నేనేం చేస్తాను, నువ్వు ఇచ్చిన బియ్యంతోనే 3 రోజులు వండుకొని తిన్నా. మళ్ళీ ఇప్పుడు అమ్మగారు ఒక 100 రూపాయలు ఇస్తే దాంట్లో కేజీ బియ్యము తెచ్చుకొని దాన్ని ఇంకా 3 రోజులు వండుకొని తినాలి. గంజి నీళ్ళు పోసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే భలే ఉంటుంది. పచ్చిమిరకాయ ఏమైనా నంచుకొని తింటే అయిపోతుందని ఇంకూరకాయ తినే. చూడు, మహానుభావుడు పొద్దుననగా పోయినాడు, ఇంకా ఇంటికి తెలియలేదు. నేనే సావాలా అన్నిటికి. ఏమన్నా కొంచెమన్నా అరువు ఉందా పనికి రాకున్నోడికి? కడుపుకి అన్నం తినేవాడైతే ఇద్దరంగా చేయడే. నా బాధ నాకు అయిపోయింది. చూడు, ఏం చెయ్యాలా? నా బతుకు అదో బతుకు అయిపోయింది. అవును లెక్క, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. ఎంత మాత్రమని భరిస్తావు? అదే భరించి తట్టుకోలేకే కదా పనికి పోయింది. ఇప్పుడు ఆడ కూడా పెంట పడింది నీకు. చూడ, ఏం చేస్తావు? నా బతుకు ఇట్లా అయిపోయింది. కమలా, ఏ కమలా? వచ్చిన వీడు గుడ్లోడు. వీడికంటే వీడికి కొంతసేపు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. ముచ్చిమొక్క నా కొడుకు ఇట్లా చూసినట్లు గుడ్లు వేసుకుంటా. ఎందుకే అట్లా తిడతావు? నీ వెనకే ఉన్నాడు, పో. సై, నిన్నే పిలిచేది నిన్నే. నీ అవ్వ ఈడికే ఇదే ఈడికే పోయేస్తానని చెప్పి ఇంతసేపు అయినా రావు. అన్నం ఎవరు పెడతారు? ఎవరు పెడతారు? మీ అమ్మ మీ బాబు వచ్చి పెడతారా ఏమన్నా? ఏమి నువ్వేంటికి ఉన్నావే చేసుకుని దానివి? ఒకరింట్లో వచ్చి కూర్చొనిస్వి సుద్దులు కొట్టుకుంటా. ఏమి నీకు కొంచెమన్నా అరువు ఉందా లేదా నీకు? ఏమి నీది కనబడినాను కదా, కనబడుకోకున్నట్లే ఊరేసి పెట్టిపోయి పోయలేదు కదా నేను.
ఏదో బాధలో ఉంది అక్కతో మాట్లాడదామని వస్తే నీదో పెద్ద పీకలాట పోయిందబ్బా. నాకు పెంట చేస్తావు ఏదైనా దొరికింది అంటే నీకు. నాది గురించి ఏమైనా తప్పు దొరికింది అంటే పెంట చేసి పెడతావు కదా నువ్వు. వచ్చేసరికన్నా నిదానం లేదు. తండ్రి ఏం మనసులో ఏం కథనా. మీరు చెప్పేది మొగోళ్ళకి చెప్పబుద్ధి కాదు. నాకు ఏ అర్థం చేసుకునే వాడికైతే చెప్పేదానికి అర్థమే చేసుకోరు ఇవి. ఇంకేం చెప్పాలప్ప నేను. మా తప్పు దొరికితే అట్లే ఊరంతా అల్లల్లల్లల్లల్ల ఊరంతా ఎగిరేదర్లు మాట్లాడతారే. ఇంటి నుంచి వీధి చివరి వరకు వినిపించేంత వరకు గల్ల అరుస్తావు ఇంట్లో నుంచే. నువ్వు మాత్రం ఈ చిన్న తప్పు దొరికినప్పుడు నేను నీకు అడగకూడదు, ఎదిరించకూడదు, ఏం చెప్పకూడదు, చేయకూడదు. నువ్వు మాత్రము గలగలగలగలగలా నువ్వు ఇదంతా ఇంపిచేటట్లు మాట్లాడతావు. మా మర్యాదే పోతుంది అక్కడ. ఎన్నిసార్లు చెప్పింటాను నోరు పారేసుకోవద్దు, నోరు అరసొద్దు అని. ఫస్ట్ వచ్చి అన్నం పెడదరా నీ అవ్వ. పోయేది పోతావు, ఓట్లే పోతావు. నీ సోలో పంచాయతీ ఇంకోసారి పెట్టుకుని ఉండలేరా.